స్టార్ట్ చేసేయమంటారా? చేయండి శ్రీదేవి గారు. నమస్తే ఓకే అండి. నమస్తే మాస్టర్స్. మనం వివేక చూడమని బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న ఏం చెప్పారు ఆ బుక్ లో? ఈ కర్మఫలాలు మనం పుణ్యం చేస్తే బంగారు సంకెళ్ళు, పాపం చేస్తే ఇనుప సంకెళ్ళు, ఏ కర్మైనా సరే మనం అనుభవించాలి, అందుకని నిష్కామ కర్మ చేయమని. అలాగే సాధన చేయాలనుకునే వ్యక్తి ఆ, ఇక్కడ బాగుంది అక్కడ బాగలేదు అలా అనుకోకుండా సాధన చేయాలి. ఆ, చిత్తశుద్ధితో సాధన చేస్తే వైరాగ్యం కలిగి అలా సాధన చేస్తూ ఉండాలి అని నిన్న చాలా విషయాలు చెప్పారు కదండి. ఇంకా ఈ రోజు మిగిలిన శ్లోకాలు ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందామండి. 11వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ ఆధ్యాత్మిక పదంలో ఒక గమ్యాన్ని చేరాలి అని మనం అనుకున్నట్లయితే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది నిత్యమైనదో ఏది అనిత్యమైనదో గ్రహించి నిత్యమైన దాన్ని గట్టిగా పట్టుకుంటే వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కి ఏ పాము నోట్లోనూ పడకుండా జాగ్రత్తగా ఆడి గెలుస్తాము. అంటే మనతో పాటు నిత్యమైందంటే నిన్న కూడా చెప్పుకున్నాం కదండి, మనతో పాటు ఏదైతే తీసుకెళ్తామో, మనం ఏదైతే జ్ఞానం చేసుకుంటామో, జ్ఞానం ఏదైతే నేర్చుకుంటున్నామో, ఏదైతే సాధన చేస్తామో అది మాత్రమే మనతో పాటు తీసుకెళ్ళగలము. అదే నిత్యము. అది గుర్తుపెట్టుకుని మనం దాన్ని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, వైకుంఠపాళి ఆడినప్పుడు ఏ పాము నోట్లోనూ పడకుండా జాగ్రత్తగా ఆడి గెలుస్తాం కదా. అలాగే అనిత్యమైన అశాశ్వతమైన ఈ అసత్ను కనుక పట్టుకున్నట్లయితే పై మెట్టు మీద నుంచి జారి పడిన బంతి వలె ఒక్కొక్క మెట్టు కిందకు జారి పాతాళానికి జారిపోతాము. అలా కాకుండా అసత్యమైన వాటిల్లో మునిగిపోయాం అనుకోండి, పాతాళానికి జారిపోతాం. ఎలాగా అంటే ఇంకెంతసేపు ఏదో కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలా గడిపేస్తూ ఉంటాం కదండి. అందువలన ముందుగా మనం ఏది నిత్యము ఏది అంత్యము అనేది తెలుసుకునే వివేకాన్ని ఆశ్రయించాలి. ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ విషయ వస్తువుల మీద కలిగే కోరికలపై విరక్తి కలగాలి. అంటే మనకి ఎప్పుడైతే మనకి ఆ విరక్తి కలిగిందో, ఈ విషయ వస్తువులు మన చుట్టూ ఉన్న ఏది శాశ్వతం కాదు అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో, అప్పుడు మనకి ఈ లోకంలో మనసు దిగజార్చే విషయ వస్తువులు అనేకం ఉన్నాయి. మన మనసుని ఆ, మన మనసు వెంటనే దాని మీదకి వెళ్ళిపోతాయి కదండి. విషయ వస్తువులు ఏ ఉన్నాయి అనుకోండి, వెంటనే మన మనసు ఎటు వెళ్ళిపోతుంది, వాటి మీదకి వెళ్ళిపోతా ఉంటుంది. అందుకని వాటిని చూసి భ్రమలో పడి అవన్నీ మాకుంటే ఎంత బాగుండు అనుకుంటాం కదండి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనం కొంత ధనం ఒక 5-6 లక్షలు తీసుకుని అమెరికా వెళ్ళాము. అక్కడ డబ్బులు ఖర్చు పెడుతూ అక్కడ ఉన్న దృశ్య ప్రపంచాన్నంతా చూసి ఆనందిస్తూ ఉంటాము. కొన్ని రోజులకి మనం తీసుకెళ్లిన డబ్బులు టికెట్కి మాత్రమే సరిపడా మిగిలినాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వెనక్కి తిరిగి వచ్చేస్తాము. అలాగే మనం పుణ్యాలు చేసి స్వర్గానికి, పాపాలు చేసి నరకానికి వెళ్ళినా దాని ఫలితం కూడా పాప పుణ్యాలు ఖర్చు అయిపోగానే మళ్ళీ వెనక్కి రాక తప్పదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే, ఆ విషయ వస్తువుల వల్ల ఇహలోక పరలోక సౌఖ్యాల వల్ల కలిగే అనుభవాలు అంతా అశాశ్వతమని గ్రహించి వాటి మీద విరక్తి కలిగి ఉండాలి. ఈ విధంగా వివేకం నుంచి కలిగిన విరక్తినే వైరాగ్యము అంటారు. అంటే ఏది నిజంగా ఏది సత్యమో అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఒక వివేకం వస్తుంది కదండి. ఆ వివేకం వచ్చినప్పుడు ఏంటి, ఇవన్నీ అశాశ్వతం అనేది మనకి గుర్తుండి దాని మీద వైరాగ్యం వస్తుంది. అదంటే ఇంకా దాని జోలికి వెళ్ళకుండా ఉంటాము, దాన్నే వైరాగ్యము అంటాము. నిజానికి ఈ వివేకం అనే పునాది ఎంత దృఢంగా ఉంటే వైరాగ్యం అనే గోడలు అంత బలంగా ఉంటాయి. అంటే మనకి జ్ఞానం, ఆ విచక్షణ అనేది ఎప్పుడైతే వివేకం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే వైరాగ్యం అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. లేకపోతే అసలు జ్ఞానం లేకపోతే ఇది అశాశ్వతమైంది అనేది మనకి రాదు కదా. ప్రతి దాని మీదకి మనసు వెళ్ళిపోతా ఉంటది. మనకి ఆ జ్ఞానం వివేకం అనేది లేనప్పుడు ఏది చూస్తే అదే కావాలని చెప్తా ఉంటది మనసు. అందుకని ఎప్పుడైతే వివేకం మనకు బాగా తెలిసిందో, మనం ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో, ఆ వైరాగ్యం కూడా మనకు అంత స్ట్రాంగ్ గా మన లోపల బిల్డప్ అవుతుంది. మనం ఇప్పుడు సాధనా చతుష్టయం గురించి తెలుసుకుందాము. ఇక్కడ ఇందులో 4 చెప్పారండి. సాధన చతుష్టయం అంటే ఏంటంటే వివేకము, వైరాగ్యము. ఆల్రెడీ రెండింటి గురించి నిన్నంతా కూడా చెప్పారు కదా, వివేకము వైరాగ్యం అంటే ఏంటనేది. తర్వాత మూడోది ఏంటంటే సమాధి షట్క సంపత్తి అంటండి. సమాధి షట్క సంపత్తి అంటే ఏంటంటేనంటండి, ఇందులో సమము, దమ్ దమము, తితిక్ష, సమాధానము ఇవన్నీ ఉన్నాయండి. ఈ సమా సమాధి షట్క సంపత్తి అంటే సమము, దమము, వాటి గురించి కింద ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి ఇక్కడ మాత్రం ఏంటంటే అదొకటే చెప్పేశారు. ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము ఇవన్నీ సమాధి షట్క సంపత్తిలో వస్తాయంటండి. తర్వాత ముముక్షత్వము, తితిక్ష, వీటినే సమాధి షట్క సంపత్తి అని అంటారు. అంటే ముముక్షత్వం అంటే ఏంటంటే ఇక్కడ మోక్షం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముముక్షువు అంటే ఏంటి, సాధన చేసేవాడిని ముముక్షువు అంటారు. ఆ సాధన చేసేవాడికి మోక్షం గురించే కదండి సాధన చేసేది. దాని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండడాన్ని ముముక్షత్వం అంటారు. మనం ఎక్కువగా కర్మలు అనేవి కోరికలతో చేయడం జరుగుతుంది. ఏ పని చేసినా ఏదో కోరికతోనే కదా చేస్తా ఉంటాం కదండి. దానివల్ల మన అంతరంగంలో
ఉద్రేకాలు సుఖదుఖాలు వస్తాయి. దాంతో మన మనసంతా పాడైపోయి అల్లకల్లోలం అయిపోతుంది. దీనివల్ల మన బుద్ధి ఆందోళనకు గురవడం జరుగుతుంది. అంటే మనకి ఏదో కావాలని కోరుకుంటూ ఉన్నాం అనుకోండి, అది దొరకలేదు అనుకోండి, బాధ వస్తుంది. అది దొరికింది అనుకోండి, ఆనందపడతాం. అంటే సుఖదుఖాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? ఆ కోరిక ఉండడం వల్లే వస్తుంది. దీనివల్ల మన బుద్ధి ఆందోళన పడుతూ ఉంది. మనల్ని మనం ఒక 4 రోజులు గమనించుకున్నట్లయితే ఇవన్నీ అనునిత్యాలు అని, దీని గురించి ఆందోళన అవసరం లేదని మనకే తెలుస్తుంది. అందుకని మనకి ధ్యానం చేసి మనందరికీ ఏం చెప్పుకుంటున్నాం? మనం ప్రతిరోజు ఎరుకతో ఎంత ఉంటే మనం ఆ జ్ఞానంతో అంత ఉండగలుగుతాము. అందుకని ప్రజెంట్ మూమెంట్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇందుకే చెప్తారండి. ప్రతి నిమిషము మనం గమనించుకోవాలి. మన లోపల ఎలాంటి భావాలతో ఉంటున్నాం మనము, ఏమైనా భయపడుతున్నామా, దుఃఖపడుతున్నామా, బాధపడుతున్నామా, ఒక్క నిమిషం, ప్రతి నిమిషం ఆనందంగా ఉండాలంటండి మనం. ఎవరికైతే ఆనందం లేదో, ఎవరికైతే బాధ వస్తుందో వాళ్ళకి జ్ఞానం లేనట్టే అని చెప్తున్నారండి. అయితే ఎప్పుడైతే ఇవన్నీ నిజాలు అని మనం తెలుసుకున్నాక చేయాల్సింది ఏంటంటే, వివేక వైరాగ్యాలు కలిగి అన్ని విషయాలను గమనిస్తూ దేని మీద కూడా రాగద్వేషాలు లేకుండా సమచిత్తం కలిగి ఉండడం చాలా అవసరం అనేది తెలుసుకోవాలి. అంటే అన్ని విషయాలు గమనిస్తూ ఉండొచ్చు, కానీ దేని మీద నాకు ఉంటే ఓకే, దాన్ని అనుభవిద్దాం. అలా అని ఉన్నప్పుడు కూడా నాకు వద్దు, నేను ధ్యానం చేసుకుంటున్నాను, నాకు అవసరం లేదు అనక్కర్లేదండి. మనకు వచ్చిందని చక్కగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనం పుణ్యకర్మ చేసుకున్నాము, మనకి చాలా విలాసాలు ఉన్నాయనుకోండి, నేను అనుభవించిన అని దాన్ని పక్కన పడేయక్కర్లేదండి. చక్కగా ఎంజాయ్ చేస్తూ దాని మీద వ్యామోహం పెట్టుకోకూడదు. అది మనం చేయాల్సింది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక కుమ్మరి అంటండి కుండలు తయారు చేస్తూ ఒక కుండను అడిగాడంట. ఓ కుండ, నేను నిన్ను కేవలం మట్టితో మాత్రమే తయారు చేస్తున్నాను. నువ్వు ఎంత వేడిలో ఉన్నా, చలిలో ఉన్నా చల్లగా ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీకు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడంటండి. అప్పుడు ఆ కుండ చల్లగా ఇలా చెప్పిందంట. నాయనా, నేను ఎప్పుడు ఒకే విషయం గుర్తుపెట్టుకుంటాను. నేను వచ్చింది మట్టిలో నుంచి, మళ్ళీ వెళ్ళేది మట్టిలోకే. మధ్యలో ఈ అహంకారము, మమకారము, రాగద్వేషాలు ఇవన్నీ అవసరమా అనుకుంటాను అని చెప్పిందంటండి ఆ కుండ. ఈ రకమైన జీవితాన్ని గడపగలగడానికి ఈ వివేక వైరాగ్యాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. మనం కూడా అక్కడ కుండ రూపంలో ఏం చెప్పారు మనకి? అహంకారం, మమకారం ఇవన్నీ ఏంటంటే, వాటితో ఉన్నాం అనుకోండి కిందకి పడిపోతూ ఉంటాము. అందుకని మనల్ని మనం గమనించుకుంటూ ఇవన్నీ అవసరం లేదు అనేది మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వివేకము వైరాగ్యం అనేది చాలా ఉపయోగపడతాయి అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ముందుగా మనం బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకుందాము. ఈ బ్రహ్మము జ్ఞాన స్వరూపము. అంటే జ్ఞాన స్వరూపాన్ని బ్రహ్మము అంటారంటండి. అండ్ దానితో సమానమైనది కానీ ఎక్కువైనది కానీ ఏదీ లేదు. కాబట్టి బ్రహ్మము అనేది అద్వితీయమైనది. జ్ఞాన సంకోచం కలిగి ఉన్న జీవులకు వికాసం కలిగించేదే బ్రహ్మము. ఇది సృష్టికి పూర్వమే ఉంది. బ్రహ్మము, పరమాత్మ, భగవంతుడు, ఈ మూడు ఒకే తత్వాన్ని సూచించిన జీవులకు మోక్షం కలిగించేది బ్రహ్మము. అంటే బ్రహ్మము అంటే జ్ఞాన స్వరూపమే అని చెప్తున్నారు కదండి. జ్ఞానమే. ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటామో అప్పుడు మాత్రమే మనం మోక్షాన్ని చేరుకోగలుగుతాము. అందుకని మోక్షం కలిగించేది బ్రహ్మము మాత్రమే అని. జీవుల్లో పరమాత్మ అంటే ఎవరు అంటే, మన లోపల ప్రతి ఒక్కరి లోపల ఉన్న ఆత్మే పరమాత్మ అని చెప్తారు కదండి. జీవులలో ప్రవేశించి నియమించేది పరమాత్మని. అలా దోషం లేని కళ్యాణ గుణాలు కలిగి ఉన్నది భగవంతుడు అని వ్యవహారంలో కనపడుతున్నాయి. అంటే భగవంతుడు అంటే పరమాత్మ అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపం పరమాత్మ అంటున్నారు. భగవంతుడు అంటే మనం కొలుస్తున్నాం కదండి, కృష్ణుడు, రాముడు, శివుడు, లేకపోతే అల్లా, జీసస్ అని కొలుస్తున్నాం కదా, వాళ్ళని భగవంతుడు అని చెప్తున్నారని మూడిటికి డిఫరెన్స్ చెప్తున్నారు. బ్రహ్మం అంటే జ్ఞానం అని ఈ రెండిటికిను. సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు దానికి అనువైన సమయంలో పరమాత్మ రజోగుణ ప్రధానమైన బ్రహ్మదేవుడి శరీరంలో ఉండే జీవునితో కలిసి జగత్తుని సృష్టించడం జరుగుతుందంట. అలాగే ఉపసంహారం చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు తమోగుణ ప్రధానమైన శివుని యందు ఉండే జీవునితో కలిసి లయం చేస్తారని చెప్తున్నారు. మన ఋషులు జీవిత తత్వాన్ని, సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సత్యం అనేది పరిణామరహితమైనదని, గతమంతా సర్వవ్యాప్తమని నిర్ధారించారు. మన అంతరంగంలో సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే అంతరంగంలో ఉన్న జీవన తత్వపు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించామో అప్పుడు అదే సత్యం ఎప్పుడూ స్థిరంగా ఉంటూ అనేకంగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఈ పరమ సత్యాన్ని మనం వేదాంత పరిభాషలో బ్రహ్మము అంటున్నాము. బ్రహ్మం అంటే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపము అని తెలుసుకుని ఆయన గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపు బ్రహ్మ బ్రహ్మ అంటే మనం దేవుడు అలా అలా అనుకుంటూ ఏం చేస్తున్నామండి? తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం, భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాం, కానీ ఆయన్ని పొందడానికంటే ఏంటి, ఆయన లక్షణాలు ఏదైతే ఉన్నాయో అలా మనం కూడా అలా అవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు అని చెప్తున్నారండి. నేను వేరు, భగవంతుడు వేరు అనే భావన ఉంటే గాని మనం ముందుగా భగవంతుని గురించి సాధన చేయలేము.
అంటే ఫస్ట్ మనం పైనుంచి వచ్చాం, పైలోకాల నుంచి వచ్చాం కదండి మనం. అప్పుడు వచ్చినప్పుడు ఏంటి, ఎలా ఉన్నాం మనం, అంతా ఏకత్వంలో ఉన్నాము. అక్కడ అక్కడ ఉన్నప్పుడు మనకి ద్వంద్వత్వం అంటే ఏంటో తెలియదు. అంటే నేను నువ్వు అనే సెపరేషన్ అనేది తెలియదు అంటండి. ఆ తెలుసుకోవడం కోసమే కిందకు వచ్చామంట ఫస్ట్. కిందకు వచ్చినప్పుడు అంటే చూడండి, మనం ఇప్పుడు ఏసీ రూమ్ లో ఉన్నాం అనుకోండి. ప- ఆ ఆ ఏసీ రూమ్ లో ఉన్నప్పుడు ఆ చల్లదనం యొక్క ఉపయోగం మనకి ఎలా, ఆ చల్లదనం ఎలా ఉందనేది తెలియదు. ఎప్పుడైతే బాగా బయట ఎండగా ఉంది, ఆ ఎండలో తిరిగి తిరిగి ఏసీ రూమ్ లోకి వచ్చామనుకోండి, అంటే ఎండ అనేది తెలియని వాడికి ఏసీ రూమ్ విలువ ఏం తెలుస్తుందండి. ఎప్పుడైతే ఎండలో తిరిగి లోపలికి వచ్చేసరికి ఓహో ఇక్కడ చల్లగా ఉంది ఇది, అప్పుడు ఆ ఆనందాన్ని తెలుసుకోగలుగుతాడు. అలాగే ఏకత్వంలో ఉండి ద్వంద్వత్వం అంటే ఏంటో తెలియక అసలు ఏంటో తెలుసుకుందామని కిందకు వచ్చామంటండి మనం. కానీ కిందకు వచ్చి ఏం చేస్తున్నాము, ఆ ఏకత్వాన్ని గురించి మర్చిపోయి ఈ ద్వంద్వత్వంలో బతికేస్తున్నామంట. ఇక్కడికి వచ్చి నేను వేరు భగవంతుడు వేరు మనందరం ఒకటే అనే దాన్ని మర్చిపోయి మేము వేరు వేరుగా అనే భావనలోకి వచ్చేస్తున్నాం అంటండి ఇక్కడ. అందుకని ఫస్ట్ ఏం చెప్తున్నా, నేను వేరు భగవంతుడు వేరు అనే భావన ఉంటే కానీ మనం ముందుగా భగవంతుని గురించి సాధన చేయలేము. అంటే కిందకు వచ్చి ఏంటి తెలుసుకుందాం, ఏకత్వం అంటే తెలియట్లా పైన ఉన్నప్పుడు ఏంటి తెలుసుకుందామని కిందకు వచ్చామంటండి మనం. కానీ కిందకు వచ్చి ఏంటి మర్చిపోయాం మనం. ఆ ఆ సాధన చేయడానికే వచ్చామంట, భగవంతుని గురించి సాధన చేయలేం. నేను మేమందరం ఒకటే అంటే. అందుకే మనం కలగంటాము. మనకు మెలకు వచ్చేంత వరకు అది కళ అని మనకు తెలియదు. ఈ జగత్తంతా మిథ్య, బ్రహ్మం ఒక్కడే నిజం అనేది సాధన దశలో ఉన్న వారికి అర్థం అవ్వడం కష్టము. కాబట్టి ఈ పూజలు, వ్రతాలు, దీక్షలు, ఉపాసనలు, ఆరాధనలు జ్ఞానం కోసం చేసే సాధన మాత్రమే. అంటే ముందు మనం డైరెక్ట్ గా ధ్యానం చేయండి అంటే తెలియదు, అంటే భగవంతుడు అంటే ఎవరు అంటే తెలియదు. కాబట్టి మనకి దేవాలయాలన్నీ ఎందుకు కట్టారంటే ఇలా ఉంటాడు అని చూపించడానికి మాత్రమే. భగవంతుడు అంటే ఇలా ఉంటాడంటే అసలు మనకి చిన్నపిల్లవాడికి చూడండి, ఒక ఫోటో చూపించి మనకి ఇది ఏనుగు ఇలా ఉంటదని చూపించామనుకోండి, నిజంగా ఏనుగు చూపించినప్పుడు గుర్తుపడతాడు ఆ పిల్లాడు. అలాగా కొంతమంది భగవంతుడు ఉన్నాడు అంటే నమ్మరు కదా. అంటే తెలియని వాళ్ళకి ఎలా ఉంటది, భగవంతుడు అంటే ఉన్నాడా, ఎలా ఉంటాడా అని అడుగుతారా అని అంటే భగవంతుడి కింద ఒక విగ్రహాన్ని పెట్టారంటండి. భగవంతుడు అంటే ఇలా ఉంటాడు, ఈ లక్షణాలు ఉంటాయి అని వాళ్ళకి తెలియడం కోసం. అందుకని చాలా మంది హిందూ మతంలో కొంతమంది అంటారు కదా, ఇంతమంది దేవుళ్ళు ఏంటి, ఇంతమంది దేవతలు, ఈ దేవీ దేవతలు ఇవన్నీ అవసరమా అని వెటకారం చేస్తూ ఉంటారు కదా హిందువులు, మిగిలిన వేరే మతాల వాళ్ళు. అయితే ఒక్క దేవుణ్ణి పూజించిన, అనేక మంది దేవీ దేవతలను పూజించిన భగవంతుడు ఒక్కడే కానీ నామ రూపాలు మాత్రం అనేకం ఉన్నాయి. ఇప్పుడు మనం శివుడు, రాముడు అంటున్నాము, కృష్ణుడు అంటున్నాము, వెంకటేశ్వర స్వామి అన్నాము, అన్ని ఒకటే రూపం కదండి. కానీ నామం, పేరు, రూపం మాత్రమే వేరేగా ఉన్నాయి. ఎవరిని పూజించినా మనకు అందే ఫలితం ఒక్కటే. అది కేవలం మనం చేసుకున్న పూర్వజన్మ కర్మల యొక్క ఫలం మాత్రమే. మనం భగవంతుని పూజిస్తే మాత్రం మనం చేసే కర్మే మనం ఫలితం అనుభవిస్తాం. అంతేగాని పూజించినంత మాత్రాన మన కర్మలన్నీ పోవు కదండి. దాన్ని ఎప్పుడైతే జ్ఞానంతో ఆ శిక్షణ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మాత్రమే ఆ ఫలం మనకు వస్తుంది మళ్ళీ. ఈ సాధన అనేది చిన్న వయసు నుంచి మనం మన పిల్లలకి నేర్పించాలి. రామాయణము, మహాభారతము, భాగవతంలోని చక్కని కథలు చెప్తూ వారికి మంచి చెడులతో పాటు ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ధర్మరక్షణ కోసం ఏం చేయాలి, కష్టాల్లో ఉన్న వారికి ఏ రకంగా మనం ఉపయోగపడాలి. అంటే మనం ఇప్పుడు దేవుడిని చూసండి, దేవుడి పూజలు, అభిషేకాలు ఇలా గడిపేస్తున్నాం. కానీ అక్కడ ఏంటి నేర్చుకోమని పెట్టారు అసలు మనకి ఆ దేవాలయాల్లో దేవుడిని ఎందుకు పెట్టారంటే, రాముడు ఉన్నాడు, రాముడు ఏం చేశాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు ఎలా బతికాడు, రేపు పొద్దున్న రాముడిని రేపు వెళ్ళిపో, నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపో, రాజు అవ్వాల్సిన ఆయన్ని పంపించేస్తే ఫైటింగ్ చేశాడా ఆయన, ఎలా ఉన్నాడు చక్కగా తండ్రి మాట విని వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. అలాంటి గుణాలు మనకి ఈ రామాయణం, భాగవతం ఎన్నో ఉన్నాయి. అవన్నీ పిల్లలకు నేర్పించాలంటండి. అవన్నీ మనకి ఎందుకు చూపించారంటే ఇలా ఉండాలి, భగవంతుడి లక్షణాలంటే ఇలా ఉంటాయి, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం, క్షమించడము, ప్రేమించడము, ఇవన్నీ మనకు నేర్పించారు. అవి పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించమని చెప్తున్నారండి. వాళ్ళని చూసి వాళ్ళు ఎలా బతికారు, కృష్ణుడు ఎన్ని చిన్నప్పటి నుంచి కృష్ణుడు పడిన కష్టాలు ఎవరు పడ్డారండి. చంటి పిల్లాడుగా ఉన్నప్పటి నుంచి మొదలైపోయిన పోతల దగ్గర నుంచి రకరకాల రాక్షసులు వచ్చి చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఎప్పుడు నవ్వుతూ ఎంత ఆనందంగా బతికారు కదండి. అలాగే మనం కూడా ఏంటో ఏదో అయిపోయిందని కాకుండా ప్రతి నిమిషము ఆనందంతో బ్రతకడం కోసమే మనం వచ్చాం భూమి మీదకి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఏదో చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడిపోకుండా ఎరుకుతూ ఉంటూ మనం కూడా అలా ఉండాలండి. అది ఆ దేవుళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది. అది నేర్చుకోవాలి మనం, అంతేగాని అభిషేకాలు చేసేయడము, లేకపోతే వ్రతాలు చేసే ఎక్కర్లేదండి. అయితే ధర్మరక్షణ కోసం ఏం చేయాలి, కష్టాల్లో ఉన్న వారికి ఏ రకంగా మనం ఉపయోగపడాలి, మానవ సేవ, మాధవ సేవల వల్ల మనలో ఎలాంటి సంస్కారాలు ఏర్పడ్డాయి అనేది బాల్యం నుంచి కూడా పిల్లలకు పెద్దవారు శ్రద్ధగా నేర్పాలి. అప్పుడే వారి జీవితం అర్థవంతంగా సాగుతుంది. అప్పుడే భగవంతుడు మనల్ని ఇష్టపడి మంచి కర్మ ఫలాలను మనకు ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే చిన్నపిల్లల్ని ఈ మార్గంలో తీసుకొచ్చామోనండి, వాళ్ళ జీవితం అంత ఎంత హ్యాపీగా ఉంటుందండి. అన్ని యాక్సెప్ట్ చేస్తూ అలా చిన్నప్పుడే అర్థమైంది అనుకోండి, పెద్ద అయిన తర్వాత ఇంకేం టెన్షన్ ఉంటుంది ఆ పిల్లాడికి.
ఒకరోజు భగవంతుడు శక్తి స్వరూపిణైన జగన్మాతతో ఇలా మొరపెట్టుకున్నాడంటండి. ఏమనంటే, అమ్మా, ఈ భక్తులు నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనీయట్లేదు. వాళ్ళ కోరికల చిట్టా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా గాబరాగా ఉంటుంది నాకు. పూర్వం నా భక్తులు ఎక్కువ మంది ఆయుర ఆరోగ్యాలు అడిగేవారు. ఇప్పుడు అలా కాదు. వారి కోరికలన్నీ హైటెక్ లెవెల్లో ఉంటున్నాయి. నాకు అసలు విశ్రాంతి ఉండట్లేదు. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది అని బాధపడ్డాడంటండి భగవంతుడు. అప్పుడు ఆ జగన్మాత అందంట, నాయన, ఇంత చిన్న విషయానికి ఎంత బాధపడుతున్నావు నువ్వు? నువ్వెంత దూరం వెళ్ళినా సరే నీకు భద్రత లేదు. కానీ నీకు ఒక మంచి చోటు చూపిస్తాను. ఇంతకన్నా నీకు సురక్షితమైన ప్రదేశం ఎక్కడా దొరకదు. అసలు నిన్నెవ్వరూ పట్టుకోలేరు. ఇది 100% నిజమని నవ్వారంట అమ్మవారు. అయితే భగవంతుడు అమ్మ మాటలకు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయి, అమ్మ, ఆ చోటు ఏదో నాకు తొందరగా చూపించు అన్నారంట. నాయన, క్షణం ఆలస్యం చేయకుండా నువ్వు వెళ్ళి మానవుల హృదయంలో దాక్కో. ఈ మానవులు తమ హృదయాల్లో తప్ప అన్ని చోట్ల నీ గురించి వెతుకుతూనే ఉంటారు. అదే నీకు మంచి చోటు అని చెప్తుందని చెప్పారంట అమ్మవారు. ఇది కథగా మనం చెప్పుకున్న 100% ఇది పచ్చి నిజం. మనం మనలోనే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ఏ మార్గంలో వెతికితే ఆయన దర్శనం మనకు లభిస్తుంది అనేది వదిలేసి మితిమీరిన కోరికలతో హుండీలో ఎంత పర్సెంట్ వేస్తాము, అంత పర్సెంట్ వేస్తాము అని లంచాలు చూపిస్తూ మనల్ని మనం మోసం చేసుకోవడమే కాకుండా ఆ భగవంతుణ్ణి కూడా దూరం చేసేసుకుంటున్నాము. మనం సత్యాన్ని మర్చిపోయామండి. మర్చిపోయి ఏం చేస్తాము? భగవంతుడు అంటే అక్కడే చూస్తాం, విగ్రహాల్లో చూస్తూ భగవంతుడిని. ఆయనకి లంచాలు ఆశ చూపించేసి, నీకు అది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి, నాకు ఈ కోరిక తీర్చు ఆ కోరిక తీర్చు అంటూ ఉంటున్నాం కదండి మనం. ప్రతి వారికి కానీ ఎక్కడున్నాడు ఆ భగవంతుడు? మన లోపలే ఉన్నాడు. దాన్ని కలుసుకోమని వీళ్ళంతా చూడండి, శివుడు ఎప్పుడు తపస్సు చేసుకుంటూ ఉంటున్నాడు. అంటే నువ్వు కూడా ధ్యానం చేయి, నేను ధ్యానం చేస్తున్నాను. ఒకసారి అంటండి, ఆ శివుడి దగ్గరికి అందరూ వెళ్ళారంట. వెళ్ళి, నువ్వు అంత ధ్యానం చేసావు కదా, ఇక్కడ ఇంకా ధ్యానం ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, నేను ఇంకా పైకి వెళ్ళాలని చెప్పారంట శివుడు. అంటే మనం వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి? హనుమంతుడు కూడా చూడండి, చాలా సార్లు ధ్యాన ముద్రలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనకు చూపిస్తున్నారు ధ్యానం చేయను ఆయన అని. కానీ మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి వాళ్ళకి పూజలు చేసేసి వచ్చేస్తున్నాం మనం. ప్రతి వారికి భగవద్ దర్శనం కావాలి, కానీ ఆయనని తెలుసుకోవాలి అని కోరుకునే వారు మాత్రం చాలా తక్కువ అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, క్షణికము అశాశ్వతము అయిన ఈ కంపు కొట్టే శరీరం మొదలు బ్రహ్మ పర్యంతం వరకు కల వస్తువులన్నీ, అంటే రకరకాల మాటల్ని వినడం, విషయ వస్తువుల్ని చూడడం, వాటి వల్ల మనకు లభించే ఇంద్రియ సుఖాలను, దేహం దగ్గర మొదలుపెట్టి బ్రహ్మ పదవి వరకు మనకు లభించే సర్వ సుఖానుభవాలు కూడా అనిత్యమే. వాటికి బానిస కాకుండా వాటి మీద కోరిక లేకుండా చూసుకోవాలి. అప్పుడే వైరాగ్యం ఏర్పడుతుంది. మనకి ఏదైతే కనిపిస్తున్నాయో, కళ్ళతో ఏదైతే చూస్తున్నామో, ఇవన్నీ విషయ వస్తువులన్నీ చూడడం వల్ల వాటి వాటి వల్ల ఏదో ఇంద్రియ సుఖాలు లభిస్తాయి కదండి, దేహం దగ్గర మొదలుపెట్టి అన్నిటికీ. ఇవన్నీ అనిత్యమని గుర్తించుకుని వాటి మీద కోరిక లేకుండా చూసుకోవాలి. అప్పుడే వైరాగ్యం మనలో వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే వస్తువులో ఆనందం లేదు. ఎందుకు? ఇప్పుడు ఈ రోజు ఏదో మొబైల్ మంచి కొత్త మోడల్ ఐఫోన్ వచ్చిందండి ఈ రోజు. ఎంతో ఆనందంగా కొనుక్కుంటాం. ఒక సంవత్సరం అవ్వకుండా ఇంకో కొత్త తర్వాత ఇచ్చేస్తున్నాడు కదా, నెక్స్ట్ తర్వాత మోడల్ ఇచ్చేస్తున్నాడు కదా. అప్పుడు అబ్బా, పాతది అయిపోయింది అనిపిస్తుంది మనకి. అంటే ఎక్కడ సుఖం ఉంది వస్తువుల్లో? ఈ రోజు ఆనందాన్ని ఇస్తుంది, వెంటనే ఇంకోటి ఏదో వచ్చేసరికి ఈ ఆనందం పోతుంది. అంటే అశాశ్వతమైంది కాబట్టే పోతుంది అది. వస్తువులను చూసే మన దృష్టిలోనే ఆనందం ఉందని మనం తెలుసుకోవాలి. ఉదాహరణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ, సారా నుంచి భయంకరమైన దుర్గంధం వస్తుంది. అది తాగితే ఎలాంటి సుఖం కలుగుతుందో తాగుబోతులకు తప్ప వేరెవరికి తెలియదు. అంతే కదండి, తాగుబోతులకి హ్యాపీగా తాగుతూ ఉంటారు. మనకి ఎలా ఉంటది? చిచ్చి బాబోయ్, ఏంటి వాసన అనుకుంటాం మనం. అలాగే దేన్నైతే మనం చూడగానే మనకి వాంతి వచ్చి అసహ్యం పుడుతుందో, అలాంటి మాంసంలో ఏమి రుచి ఉందో జంతువుల్ని, పశుపక్షాదుల్ని క్రూరంగా నిర్దాక్షిణ్యంగా చంపుకు తినే వారికి తప్ప ఇంకెవరికి ఎలాగైతే తెలియదు. అంతే కదా, నిజంగా ఇప్పుడంటే మానేసాం కానీ ఆ తినే ముందు, అప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు కూడా అవి చూస్తే వాసన వస్తుంది, వాటిని చూడాలంటే చిరాకు అనిపిస్తుంది, కానీ చక్కగా తినేస్తా ఉంటాం కదండి. అలాగే మన శరీరంలో ఏ అంగముల నుండి దుర్గంధపూరిత మలమూత్రాలను, అశుచి పదార్థాలను స్రవించుచుండెను, వాటి సే సేవనా స్పర్శాదులచే ఏ సుఖం కలుగునో దాని యొక్క అనుభవము సంసార కాముకులకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది. అలాగే భగవంతుని గురించి ప్రతి క్షణము కథలు, పద్యాలు, గీతాలు, శ్రావ్యాల రూపంలో వినటంలోను, చదవటంలోను, పాడటంలోను ఎంత అద్భుతమైన ఆనందము, సుఖం కలుగుతుందో ఆ ఆనందాన్ని అనుభవించలే భక్తులకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది. ఈ విషయం తెలియని లోకులు, ఏమయ్యా విషయ వస్తువులు, ఇంద్రియ భోగాలు, వివేక వైరాగ్యాలు, ముక్తి మోక్షం అంటూ చెప్పిందే చెప్పి చెప్పి తిప్పి తిప్పి చెప్తావు, ఇవన్నీ ఒక్కసారి వింటే చాలదా, పదే పదే వినాలంటావేంటి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏంటంటే, మనం చెప్తా ఉంటాం కదండి, ఇలా చెయ్యి, ఇలాగా ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాము. కొంతమంది అడుగుతారు కదా, ప్రతిరోజు ఇదే చెప్తున్నావు ఏంటి అంటే దానికి సమాధానం ఏం చెప్తున్నారు? స్వతహాగా ఎవరికి ఇష్టమైన దాని మీద వారికి ఎప్పటికీ తృప్తి అనేది ఉండదు.
పైగా అది వ్యసనంగా మారుతుంది. మనం రోజు ఎంత తృప్తిగా భోజనం చేసినా మళ్ళీ సాయంత్రానికి ఆకలిస్తుంది కదా. అలా అని తృప్తిగా తినడం మానేయట్లేదు కదా. ఆహార విహారాల పట్ల మనం ఎలా అయితే శ్రద్ధ వహిస్తున్నామో, అలాగే భగవంతుని పట్ల, ముక్తి మోక్షాల పట్ల కూడా అంత శ్రద్ధ తప్పనిసరిగా చూపించాలి. అంటే మనం ఎందుకు ప్రతిరోజు ఇదే చెప్తున్నాం అంటే, ప్రతిరోజు మనం దాని మీద ఉంటేనే కదండి. ఇప్పుడు రోజు మనం ఇట్లా ఎందుకు పెట్టుకుంటున్నాం, సజ్జన సాంగత్యాలు ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, ఇవి పెట్టుకోకపోతే కనుక మనం ఖచ్చితంగా పడిపోతాం. ఎందుకంటే ప్రాపంచికత చాలా బాగుంటది, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాపంచికతలో ఉన్నారు. అందుకని దాని పట్ల ఎప్పుడైతే ఉంటామో మోక్ష స్థితికి తొందరగా వెళ్ళడానికి మనకి దారి దొరుకుతుంది. ఈ చరాచర సృష్టిలో అనేక రకాలైన మనుషులు ఉంటారు. డబ్బున్నవారు తమ వద్ద ఉన్న డబ్బుతో తృప్తి పడతారా అంటే పడరు. వేలున్న వాళ్ళు లక్షలు, లక్షలున్న వాళ్ళు కోట్ల కోసం తాపత్రయపడుతూ, ఆ సంపాదన కోసం పోరాట పడుతూ జీవితం ముగించుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంసారిక వ్యసన పరులు అనేక మంది ఉంటారు. ఎంత దానికి అంతేముందండి. ఎంత ఉన్నా సరే ఇంకా ఇంకా ఆ పైన వాళ్ళని చూసుకుని వాళ్ళతో సమానంగా అవ్వాలని, ఇంకా వాళ్ళకంటే దాటిపోవాలని మనం ఇంకా ఇంకా ఆత్రపడుతూనే ఉంటాం కదండి. అయితే భగవంతుని సన్నిధి అందు గడపాలనే కాంక్ష కలిగి ఆయనను కలుసుకోవాలనే జిజ్ఞాసతో తప్పించేవారు, ముక్తి మోక్షాల కోసం నిరంతరం పోరాటం జరిపేవారు ఆత్మే పరమాత్మ. ఆ పరమాత్మను దర్శించుకోలేని నా జన్మ ఎందుకు అని ఆత్మ జ్ఞాన ప్రాప్తికి పరితపించేవారు ఎవరైనా మనకు ఎదురైతే, వారు కేవలం మనుష్య రూపంలో ఉన్న బ్రహ్మే అని మనం తెలుసుకోవాలి. ఎవరైతే ఈ తపిస్తూ ఇదే ముక్తి మోక్షమే కోసమే ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళ అలాంటి సాంగత్యం మనం చేయాలి. తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటండి, ఇక్కడ సమము దమము ఇందాక చెప్పారు కదండి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో. మన మనస్సు యొక్క ప్రశాంతమైన స్థితిని సమము అంటారు. ప్రశాంతంగా ఎప్పుడైతే మన మనసు ఉంటుందోనండి, అప్పుడు దాన్ని, ఆ స్థితిని సమము అంటారంటండి. ఈ సంసార తాపత్రయాలకు చెందిన సమస్త ఇంద్రియ విషయాలందు కలిగే అలజడుల నుండి ఈ మనస్సుకి విముక్తి కలిగినప్పుడు మనసు ప్రశాంతంగా మారిపోతుంది. ఎప్పుడైతే మనకి ఈ విషయ వస్తువులు, లేకపోతే మన చుట్టూ ఉన్న బంధాల పట్ల రాగద్వేషాలు కానీ, అహంకారం మమకారాలు ఇవేమి ఎప్పుడైతే లేకుండా ఉంటాయో, అప్పుడు ఎలా ఉంటది, మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటదండి. ఇవన్నీ మనసులో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. ఇవన్నీ అందుకే ఒక పాము మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటామండి మనం, అమ్మో పాము ఉంది, మనకు కనిపించేట్లా పాము ఎక్కడో దాక్కుందని తెలిసింది, ఆ రోజు నిద్రపోతాము, మనం ప్రశాంతంగా ఉండగలుగుతామండి. ఎక్కడి నుంచి ఎటు పాము వస్తుందో తెలియదు. అలాగే లోపల, మన లోపల అరిషడ్ వర్గాలు, లేకపోతే ఈ రాగద్వేషాలు ఇలాంటివి లోపల పెట్టుకున్నాం అనుకోండి, మన మనసుకు ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే అవన్నిటిని బయటపడేస్తామో అప్పుడు మాత్రమే ప్రశాంతంగా మారుతుంది. ఆ మనసు, ప్రశాంతమైన మనసు మాత్రమే ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. దీనినే శాంతి, శమము అని చెప్తున్నారండి. శమము అంటే దాన్ని మనం ఈ విషయ వస్తువులన్నీ నిజం కాదు అని తెలుసుకుని ఎంత దూరంగా ఉన్నా మన మనసులో నుంచి మాత్రం ఆ ఆలోచనలు పోవు. అంటే మన స్వభావమే నిత్యం పనికిమాలిన నిత్యము పనికిమాలిన ఆలోచనలతో సతమతమవుతూ ఉండడం. అలాంటప్పుడే ఇది ఇంతేలే, ఈ మనసు మనం చెప్పినట్టు వినే రకం కాదు అని వదిలేయకుండా మనం సక్రమమైన దారిలో పెట్టుకోగలిగితే సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. అంటే మనం రోజు వింటా ఉంటాము, ఎందుకు ప్రశాంతంగా ఉందాం అనుకుంటామండి, కానీ మనసు ఏం చెప్తుంది మనకి, మనసు ఎప్పుడు మనల్ని ఆటలాడిస్తూ ఉంటది, మనం లాక్కెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటది. కానీ మనం ఎరుకుతూ ఉండాలని చెప్పుకునేది అందుకే. ఏం చెప్తుంది మన మనసు, కాదు, ఏదో ఒకటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి, సరే ఇది విందో అని చెప్పేసి మన మనసు చెప్పినట్టు వినకుండా దాన్ని మనం కంట్రోల్లో ఎప్పుడైతే పెట్టుకోగలుగుతామో అప్పుడు మాత్రమే సక్రమమైన మార్గంలో ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనకు ఒక రసగుల్లా తినాలి అనే కోరిక బలంగా కలిగిందండి. సరే అని తింటాము, మర్నాడు మళ్ళీ తినాలనిపించింది. అప్పుడు ఇంట్లో లేవు, అయిపోయినాయి రసగుల్లాలు, కానీ కోరిక పెరిగిపోయింది రసగుల్లా తినాలని. అప్పుడు బయటికి వెళ్ళే సమయం కాదంట, కానీ మనసు అల్లరి పెడుతుంది, రసగుల్లా తినాలి తినాలి కోరిక రూపంలో పదే పదే కావాలని అడుగుతుందంట మన మనసు. అలాంటప్పుడే మన మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. అప్పుడు ఏం చెప్పాలంటే, ఓ మనసా, రసగుల్లా కావాలంటే నువ్వు వెళ్ళి తినేసి హాయిగా వచ్చేయి, ఈ సమయంలో నేను బయటికి రాలేను అంటే ఆ మనసు బయటికి వెళ్ళలేదు కదా, కాబట్టి చచ్చినట్టు మనం ఎలా చెప్తే అలా విని తిరుగుతుంది. అంటే మన మనసుని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పడానికి చెప్తున్నారండి ఎగ్జాంపుల్. ఈ రకంగా దివ్యము, ఉన్నతము, పవిత్రము అయిన భావాల మీద మనస్సును నిలుపుతూ ఉన్నత లక్ష్యం వైపు మనస్సును మళ్లించాలి. బాహ్యంగా ఉండే అన్ని విషయాల నుంచి మనస్సుకి విముక్తి కలిగించాలి. అంటే మనం ఎరుకుతూ ఉండమని అనేది కూడా ఇక్కడ కూడా అదే, ఆ ఎరుకే చెప్పుకోవచ్చండి మనం. ఎందుకంటే మనసు ఎప్పుడు మనం రెండు వైపులా లాగుతూ ఉంటది. మనం ఎవరన్నా మనల్ని తిట్టినప్పుడు వెంటనే ఏం చెప్తా ఉంటది, వాడు తిట్టాడు కదా, ప్రతీకారం తీర్చుకో అని చెప్తా ఉంటది ఒక పక్కన. ఇంకో పక్కన ఏం చెప్తా ఉంటది, మనం ఆధ్యాత్మికంగా ఉన్నాం కదా, వింటున్నాం కదా ప్రతిరోజు, వాడికి తెలియదు అలా అన్నాడు, క్షమించే అని చెప్తా ఉంటది. మనం అక్కడ విచక్షణను ఉపయోగించాలి. ఇక్కడ ఏంటి, మనం ఎటువైపు మలుతామా అనేది మనలోనే ఉంటదండి, మన విచక్షణను బట్టే ఆధారపడి ఉంటది అది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇటు క్షమించమని చెప్తున్నాడు కదా, ఇటు పక్కకు మళ్ళాలి. ఎప్పుడైతే అలా
మనం మన మనసు చెప్పినట్టు వినకుండా మన విచక్షణ మనం ఎప్పుడైతే వాడతామో అండి, మన మనస్సు మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే బాహ్య విషయాల మీద విరక్తి కలిగిందో అప్పుడు మన యొక్క మనస్సును ఆత్మను తెలుసుకోవడమే నిరంతర ధ్యానంగా గ్రహించి మనసుకు శ్రవణ మననాలపై ఏకాగ్రత కలిగేలా చేయాలి. అంటే ఎప్పుడైతే బయట ఉన్న బాహ్య విషయాలన్నిటి మీద మనం విరక్తి కలిగిందో మనకి, అప్పుడు మన మనసు ఏం చేస్తుందండి, ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేసినప్పుడు ఏం చేస్తుంది, ఆత్మను మన లోపల ఉన్న ఆత్మతో కనెక్షన్ లో ఉండడమే మనం చేయాల్సింది అనేది దానికి కూడా అర్థమైనప్పుడు అండి, ఒక్కసారి కంట్రోల్లో వచ్చినప్పుడు దానికి ఏకాగ్రత కలుగుతుందండి. అప్పుడు మనసుకి అలా మనం ఏకాగ్రత కలిగేలాగా మనం చేయాలంటండి మన మనసుకి. దానికి ట్రైనింగ్ ఇవ్వాలి, మన మనసుకు మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి అలాగా. నిజానికి ఈ విషయ వస్తువుల కన్నా విషం మింగితే నయం అంటారు. విషం అనేది మింగిన వారికి మాత్రమే హాని చేస్తుంది. కానీ ఈ విషయ వస్తువులు ఎలాంటివంటే అవి చెప్పేవారిని, చూసేవారిని, విన్నవారిని కూడా సర్వనాశనం చేసేస్తాయి. అంటే విషం తాగడం బెటరు ఈ విషయ వస్తువుల కంటే అని చెప్తున్నారండి. ఎందుకు అంటే అవి అందరికీ, ఒక్కరికే కాదు, చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, అందరికీ కూడా అందరినీ నాశనం చేసేస్తాయి అంటండి. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు. ఏంటంటే ఒక రాజుగారు అంట ఒక రాజ్యాన్ని అద్భుతంగా పాలించేవారంటండి. అందరూ రాజుగారి పాలన గురించి ఎంతో గొప్పగా చెప్పుకునేవారంట. ఒకసారి అనుకోకుండా వరదలు వచ్చి విపరీతమైన కరువు కాటకాలు ఏర్పడి ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారంట. ఆ సమయంలో రాజుగారు తన ఖజానాలో ఉన్న సంపదనంతా ఖర్చు చేసి ప్రజలందరికీ ఆశ్రయం కల్పించారంటండి. దాతలందరూ నష్టపోయిన వారి సహాయం నిమిత్తం ఎవరికి తోచింది వారు సహాయం చేయాలి అని దండోరా వేయించారంట. రాజుగారి ప్రకటన చూసి ప్రజలందరూ స్పందించి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయడం మొదలు పెట్టారంటండి. నిరంతరము అన్నదానాలు జరుగుతున్నాయంట. ఎవరికి తోచినవి వారు ఇస్తున్నారంట. ఒక గొల్లబామ ఒక పెద్ద కుండలో ఒక పెరుగు నింపుకుని ఆ పెరుగు కుండ మీద ఒక ఆకును మోతేసి తల మీద పెట్టుకుని రాజుగారి ఆస్థానానికి బయలుదేరిందంటండి. సరాసరి పెరుగు తీసుకెళ్లి ఆమె అక్కడ పెరుగుతో ఉన్న గంగాళంలో పోసిందంటండి. అందరూ భోజనాలు చేశారంట. ఆ ఆహారం తిన్న వాళ్ళందరూ చనిపోయారంట. రాజ్యంలో కలకలం బయలుదేరిందంట. ఎందువల్ల ఇలా జరిగింది అంటే ఎవరికి అర్థం కాలేదు. ఇలా ఉండగా యమధర్మరాజు అయోమయంలో పడ్డారంటండి. పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అయ్యా బ్రహ్మయ్య ఇది జరిగింది, వీళ్ళని ఎవరైతే మరణించారో వీళ్ళందరినీ ఇప్పుడు నేనేం చేయను అని అడిగారంట ఈ యమధర్మరాజు. అప్పుడు బ్రహ్మగారు అన్నారంట, నాయన నేను సృష్టికర్తను మాత్రమే, కాబట్టి విష్ణుమూర్తిని అడుగుదామని చెప్పేసి విష్ణుమూర్తిని అడిగారంట. ఆయన అన్నారంట, నేను పాలకున్నే కానీ లేఖారకుణ్ణి కాదు, కాబట్టి ఆ పరమేశ్వరుని అడుగుదామని అందరూ కలిసి ఆ పరమేశ్వరుడికి ఆ సమస్యను విన్నవించుకున్నారంటండి. ఇదంతా విన్న పరమేశ్వరుడు జరిగిందంతా దివ్య దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకుని వాళ్ళతో ఇలా చెప్పారంట. ఏమని, రాజు మంచి మనసుతో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్నదానం చేశాడు, అందులో రాజు తప్పేమీ లేదు. వంటవారు అందరూ తెచ్చినవి చక్కగా రుచిగా వడ్డించారు, అందులో వారి తప్పు కూడా లేదు. గొల్లబామ తన వంతు సాయంగా పెరుగు సేకరించి అది తెచ్చి పోసింది, అందులో ఆమె తప్పు కూడా లేదు. మరి ఎవరి తప్పు లేనప్పుడు ఇది ఎలా జరిగింది, మరి ఇంతమంది ఎలా మరణించారు అనే సందేహాలు రావచ్చు. వడ్డించే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి వారు ఆ పని చేశారు, కాబట్టి వారి తప్పు కూడా లేదు. మరి ఎవరి తప్పు లేకపోతే ఎలా జరిగిందంటే, పరమేశ్వరుడు దివ్య దృష్టితో చూశారు కదండి. ఆయన ఏం చెప్తున్నారంటే, గొల్లబాం పెరుగు ఆకు పైన వేసుకుంది కదా, పైన ఆకు మూత వేసి తెచ్చారు కదా, ఆ తెచ్చినప్పుడు అంటండి ఆవిడ ఆ ఆకు ఈదురుగాలి వచ్చి ఆకు ఎగిరిపోయిందంటండి. అదే సమయంలో ఆకాశంలో ఒక గద్ద పామును పట్టుకుని ఎగురుతూ ఉందంటండి. ఆ పాముని ఈ గట్టిగా పట్టుకునేసరికి ఆ పాము యొక్క విషం వచ్చి ఈ పెరుగులో పడిందంటండి. ఆ ఆ విషయం ఆ విషయం అది తెలియని గొల్లబామ ఆ పెరుగు తీసుకెళ్ళి ఆ గంగాళంలో, ఆ పెరుగున్న గంగాళంలో కలిపేస్తుంది కదండి. ఆ పాము విషం ఉందన్నమాట అందులో. కాబట్టి ఇందులో ఎవరి తప్పు లేదు, కావాలని చేయలేదు కదా. ఎలా అంటే గ్రద్ద తప్పు ఉందా అంటే, గ్రద్ద యొక్క ఆహారం పాము. మరి పాము ఏమో ఇంక చనిపోతున్నానని భయంతో ఆ విషయాన్ని అక్కడ కక్కింది. ఏమీ తెలియని గొల్లబామ పెరుగు గంగాళంలో ఉంపిందనే విషయం అంతా వారందరికీ వివరించి చెప్పాడంట పరమేశ్వరుడు. అదంతా వింటున్న వాళ్ళందరూ ఆ పరమేశ్వరుని, అయ్యా పరమేశ్వర మీరు చెప్పిందంతా అర్థమైంది, మరి ఈ పాపం ఎవరికి పంచాలి, మరి చనిపోయారు కదా వీళ్ళందరూ, ఈ పాపాన్ని ఎవరి అకౌంట్ లో వేయాలి అని అడిగారంటండి. అప్పుడు దానికి సమాధానంగా ఆ పరమేశ్వరుడు ఏం చెప్పారంటే, భూలోకంలో చాలా మంది తిన్నది అరగక ఉన్నది కరగక, అంటే కొవ్వు అంట, ఎదుటి వారి గురించి లేనిపోనివన్నీ చెప్పుకుంటూ ఆనందపడిపోతూ ఉంటారు. అలాంటి పనికిమాలిన వారందరికీ ఈ పాపం సమానంగా పంచండి అని చెప్పారంటండి. అందుకే మనం చెప్పుకుంటాం కదండి, పక్కన వాళ్ళ గురించి ఎవరి గురించో చెప్పుకోవడం, అంటే పనేమి లేక టైం పాస్ కోసం కబుర్లు చెప్పుకుంటూ ఉంటామండి. అలాంటివి పక్కన వాళ్ళ గురించి ఎప్పుడైతే చెప్పుకుంటామో అవంతా కర్మ ఫలితంగా మన దగ్గరికి వస్తుందని చెప్పుకుంటాం కదండి. అది అది ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ పాపాన్ని అంతటిని వీళ్ళందరికీ పంచేయమని చెప్పారంట. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన వినాశనానికి కారణం మన మనస్సు, మన ఇంద్రియాలే. కాబట్టి
మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియాలని అదుపులో పెట్టుకుని విషయ వస్తువులే కాకుండా వినే విషయాలపై మాట్లాడే మాటలు కూడా స్వచ్ఛత ఉండేలా చూసుకుని ప్రవర్తించాలి. మన దగ్గరికి ఎవరైనా వస్తారండి, వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు చెప్తా ఉంటారు కదా. వాళ్ళ అలాంటి కంప్లైంట్లు వినకూడదంటండి మనం. విన్నామంటే అది మనం కూడా తీసుకోవాలి ఆ కర్మ, ఏదైతే ఎవరి గురించి అయితే చెప్పుకుంటున్నామో వాళ్ళ గురించి. అందుకని అవన్నిట్లో మనం మాట్లాడే మాటలు, వినే విషయాల మీద కూడా స్వచ్ఛత ఉండేలా చూసుకోవాలంటండి. రక్తం కారకుండా మనిషి ప్రాణం తీసే పదునైన కత్తి నాలుక. ఆ నాలుకని అదుపులో ఉంచుకుంటే ఇలాంటి శిక్షలు మన దగ్గరికి రావు అని చెప్తున్నారు ఈ శ్లోకంలోనండి. తర్వాత శ్లోకంలో మనం శమము అంటే చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు దమం గురించి చెప్తున్నారు. దమము అంటే ఏంటంటే ఇంద్రియాల ద్వారా బాహ్య వస్తువుల వైపు దృష్టి మరలకుండా ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ మళ్ళీ ఇంద్రియాల్లోనే లయం అవటాన్ని దమము అంటారు. ఇప్పుడు మన కళ్ళు ఏదో చూస్తాయండి, నాకు ఇది కావాలి అని చెప్తే, చెవులు ఏదో వింటాయండి, నేను వాళ్ళు ఇది కొనుక్కున్నారంట, వీళ్ళు ఇది చేసుకున్నారంటే ఇది చెప్తాయి, నాకు ఇది కావాలి వెంటనే. అంటే ఆ ఈ మన పంచేంద్రియాల ద్వారా మనకి ఏదైతే చూస్తామో మనం దాన్ని కావాలని కోరుకుంటూ ఉంటాం మనం. అలా మరలకుండా బాహ్య వస్తువుల వైపు దృష్టి మరలకుండా ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ మళ్ళీ ఇంద్రియాల్లోనే లయం అవడాన్ని దామము అంటారంటండి. అలా మన కంట్రోల్లో మనం ఉండాలి. చూసిన తర్వాత ఆనందించి వదిలేయడమే, కళ్ళతో చూసిందో హో ఉందా, అలా కాక నాకు కావాలి అని అనుకోకుండా ఉండగలగడం అంటండి దమము. అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ నిగ్రహం కలిగి ఉండడాన్ని దమము అంటారంటండి. అయితే ఈ మనస్సు విషయ ప్రపంచం వైపు పరుగు పెట్టకుండా లక్ష్యం గురించిన విచారణలో స్థిరంగా నిలిచినప్పుడు అనుభూతమయ్యే స్థితినే సమము అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదండి, సమము అంటే చెప్పారు కదా, మనసు ప్రశాంతమైన స్థితిలో ఉండడం అనే సమము అంటారని. ఈ శమ దమాదుల వల్ల నిశ్చలమైన మనసులో సహజంగా ఉపరతి ఉదయిస్తుంది. ఉపరతి అంటే ఏంటంటే బయట వస్తువుల వల్ల వచ్చి పడే అలజడుల వల్ల మనసు ఎప్పుడైతే ప్రభావం అవుతుందో దానినే ఉపరతి అంటారు. అంటే బయట ఏదో చూసామండి మనం, దాన్ని చూసినప్పుడు వెంటనే మన మనసు చాలా అలజడికి లోనైంది అనుకోండి, టెన్షన్ పడతా ఉన్నాం అనుకోండి, అప్పుడు అయితే బయట బాహ్య వస్తువుల వల్ల వచ్చే అలజడికి మన మనసు ప్రభావం అవడాన్ని ఉపరతి అంటారంట. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటి వాటి వ్యవహారాల్లో తమ విషయాలను వెనక్కి మళ్లించి తమ స్థానాల యందు అంటే తమకు అధిష్టానమైన బ్రహ్మం మీద నిలపటాన్ని దమము అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనం చాలా అందమైన ఒక డైమండ్ నెక్లెస్ చూసామనుకోండి, అబ్బాయి ఇది ఎంత బాగుందో, దీన్ని మనం తీసుకుంటే ఎంత బాగుంటుంది అనే ఆలోచన రాకపోవడాన్ని దమం అంటారంట. అంటే చూసిన విషయాన్ని ఇందాక చెప్పారు కదా, మన ఇంద్రియాలతో ఏదైతే చూసామో ప్రతిదీ నాకు కావాలి అనుకోకుండా ఉండడమే దమము. దీనినే ఏమంటారు, మైండ్ కంట్రోల్. మన మనసు మన కంట్రోల్లో ఉండాలని చెప్పుకుంటున్నాం కదా, అదే దాన్నే దమం అంటారంట, మన కంట్రోల్లో ఉంచుకోవడాన్ని. ఇందులో మళ్ళీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని రెండు రకాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు 5 రకాలు. అవి ఎలా ఉంటాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి జ్ఞానేంద్రియాలు. అంటే శబ్దం అంటే చెవులతో వింటాము, స్పర్శ చర్మము, రూపము కళ్ళు, చెవులు, ముక్కు, ఇది అంటారు కదండి స్పర్శ, నాలుక, ఇవి ఇవి అన్ని జ్ఞానేంద్రియాలు. అలాగే కర్మేంద్రియాలు కూడా 5 రకాలు: వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ. ఏ పనైనా మనకు అనుకూలంగా జరిగితే ఆనందంగా ఫీల్ అవుతాము, అలా లేదనుకోండి బాధగా ఫీల్ అవుతాము. ఎండాకాలం పోయి వానాకాలం వచ్చినట్లుగా ఈ సుఖ దుఃఖాలు కూడా వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి వీటిని మనం మన మనస్సుకి తీసుకోకూడదు. ఈ శబ్దం చెవుల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ చెవుల ద్వారా మంచి మాటలు వినడానికి అంటే ఎలా ఉపయోగించుకోవాలి వీటిని, మన పంచేంద్రియాలని ఎలా ఉపయోగించుకోవాలి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని అని చెప్తున్నారు. చెవుల ద్వారా ఏం చేయాలి? మనం మంచి మాటలు వినడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి, అనేక రకాలైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి మనకు చెవులు. ఈ స్పర్శ అనేది చర్మం ద్వారా తెలుస్తుంది. వేసవకాలం ఎండను, శీతాకాలం చలిని, ఇలా అన్నిటిని చెప్తూ ఉంటుంది మనకి. నాలుక తీపి, పులుపు, ఉప్పు, కారము అంటూ అనేక రుచులు తెలుసుకోవడమే కాకుండా భగవంతుని యొక్క నామాన్ని నిరంతరము జపించాలంటే ఈ నాలుగు చాలా అవసరం. ఆయన భజనలు పాడాలన్నా, మంత్రాలు జపించాలన్నా మన నాలుక మనకు శ్రీరామ రక్ష. పాణి అంటే చేతులు. భగవంతుని పూజించడానికి, నమస్కరించడానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పాణిగ్రహానికి, ఇలా ఎన్నో ముఖ్యమైన పనులకు ఈ చేతులు ఉపయోగపడతాయి. పాదము అంటే కాళ్ళు. గుడికి వెళ్ళాలన్నా, బడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి ప్రయాణించాలన్నా, ఏ కార్యం మీద వెళ్ళాలన్నా ఈ కాళ్ళు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ఉపస్థ, పాయువు, ఇవి మలమూత్రాలకు ఇతరత్ర ఉపయోగపడతాయి. ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చూసి మనం మురిసిపోకుండా, గర్వంతో, పొగరుతో, అహంకారంతో విర్రవీగిపోకుండా వీటిని భగవంతుని కొరకు ఉపయోగిస్తూ మంచి పనులతో ఆనందపడుతూ వీటిని ఉపయోగించుకున్నట్లయితే ఈ మానవ జన్మకు అర్థము, పరమార్థము లభించడానికి అవకాశం ఉంది. అంటే చూడండి, ఇవన్నీ ఉన్నప్పుడు మనం వీటిని ఎలా ఉపయోగించుకోవాలి? 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఏదైనా. ఇప్పుడు చెవులతో ఎలాంటి విషయాలు చాలా ఇంపార్టెంట్ అంటండి అది. చెవులతో ఎలాంటి విషయాలు వింటున్నాం మనం అంటే మనకి
ఇందాక చెప్పారు కదా, ఎవరో పక్కన వాళ్ళ విషయాలు లేకపోతే పనికిరాని విషయాలు మనకి, మనం ఎదగడానికి అవసరం లేని విషయాలు వినడం కాదు. మనం ఎలాంటి విషయాలు వినాలి? ఈ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ముందుకు వెళ్ళడానికి ఎలాంటిది ఉంటుందో అలాంటి విషయాలు మాత్రమే వినాలి. అలాగే కళ్ళతో చూసే ఎలా ఉండాలి? చక్కగా ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆనందించడం, ఆస్వాదించడం, ప్రతిదీ ఆనందాన్ని చూడాలండి, అద్భుతాలను చూడాలి. చంద్రుడు పొద్దున్నే లేవగానే చంద్రుడు, ఆ పక్షుల కిలకిల రావాలు, ఇలాంటివన్నీ విని ఆనందించాలి కళ్ళతో. అంతేగాని పక్కన వాళ్ళు ఎవరో, మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, ఎవరో కొట్టుకుంటా ఉన్నారు, ఓ పక్కన చూస్తే ప్రకృతి ఉంది, ఈ ప్రకృతిని చూస్తున్నామా, ఇది చూస్తున్నామా మనం? అలా ప్రతిదీనండి, మనం కళ్ళతో ఏం చూస్తున్నాము, చర్మంతో ఏం చేస్తాము, ప్రతిదీ మనల్ని మనం గమనించుకుంటూ ముందుకెళ్ళాలంటండి. మనకి ఇది అవసరమా కాదా అని చూసుకుంటూ మనం ఈ మన జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని ఉపయోగించుకోవాలంటండి. తర్వాత శ్లోకంలో తితిక్ష గురించి చెప్తున్నారండి. ఇతరుల వల్ల మనకు కలిగే దుఃఖాలను ఓర్చుకుంటూ, శరీరంలో ఓర్పు, సహనము, పటుత్వము, బుద్ధి కలిగి ఉండి కూడా మనం ఎదుటివారి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే భావనతో, పరుష వాక్యాలతో వారిని దూషించకుండా సహనంతో వ్యవహరించడాన్ని తితిక్ష అంటారు. తితిక్ష అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవరో మనల్ని తిట్టారో కొట్టారో ఏదో చేశారండి, వాళ్ళని ఎ- ఎలా అయినా వీళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనుకోకుండా ఉండడమే తితిక్ష అంటండి. ఉదాహరణ, మనలో మంచితనం ఉంటే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన విలువ తగ్గదు. నిజంగా అంటారు కదండి, ఎప్పుడు మనం కరెక్ట్ గా ఉన్నామంటే ఏదో ఒక రోజు నిజం నిజం నిలకడమే తెలుస్తుంది అని ఒక సామెత కూడా ఉంది కదా మనకి. ఎప్పుడైతే మనం మంచిగా ఉన్నాం అనుకోండి, ఓకే, ఇక్కడ ఎవరైనా మనం గుర్తించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పైలోకం వెళ్ళిన తర్వాత మనకి 18 సాక్షులు ఉంటారంట, మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటారు. అందుకని మనం ఏ పని చేసినా సరే ఎవరు చూడట్లేదని చేసేస్తూ ఉంటారు తప్పులు, కానీ అవి అన్ని రికార్డ్ అయిపోతా ఉంటాయి పైన. అందుకని ఎవరు ఎన్ని నిందలు వేసినా సరే నిజంగా నువ్వు మంచిగా ఉంటే ఎవరికి భయపడక్కర్లేదు. మన విలువ మన విలువ ఎప్పుడూ తగ్గదు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఖరీదైన అహంకారము, పొగరు, అసూయ, గర్వం లాంటివి మనం దగ్గరకు రానివ్వకుండా ఉంటే ఈ తితిక్ష మన వెంటే ఉంటుంది. ఎప్పుడు తితిక్షతో ఉంటాలని చెప్తున్నారండి. ఏంటి తితిక్ష అంటే? ఎవరి మీద పగ తీర్చుకోవాలి అనుకోకపోవడం, మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద కూడా, వాళ్ళ మీద కోపం లేకుండా పగ ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన లేకుండా ఉండడమే తితీక్ష అండి. ఎప్పుడైతే మనం ఈ అహంకారాలు వీటి జోలికి వెళ్ళకుండా ఉంటామో మన దగ్గరే ఉంటదంటండి తితీక్ష. చాలా మంది సంసారంలో వచ్చే చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకుంటూ, చూడండి నిజంగా ప్రాపంచికతలు ఉన్న వాళ్ళు చాలా మంది వింటా ఉంటేనండి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటి చిన్న విషయం అండి, ఏముండదు, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటది వాళ్ళది, కానీ చాలా చిన్న విషయాన్ని పెద్దగా చేసేసుకుని, అదిగో నన్ను ఎలా చేశారు, నన్ను అలా చేశారని చెప్తా ఉంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటదండి. అలా చాలా మంది ఇలాగే ఉంటారండి, ఎక్కువ మంది. ఏమీ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి, ఆ ప్రాబ్లం ఏమీ లేకపోవడం ఒక ప్రాబ్లం ఏమో అనిపిస్తుంది నాకు ఒకసారి అయితే. కొంతమంది దగ్గర నుంచి వాళ్ళు చెప్పే మాటలు వింటా ఉంటేనండి, వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేకపోవడం పెద్ద ప్రాబ్లం వీళ్ళకే అనిపిస్తుంది అనమాట. అలా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఈ ప్రాపంచికతలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎలా ఉంటున్నారంటే, చిన్న చిన్న విషయాలని పెద్దవిగా చేసుకుంటూ భయంకరమైన మనోవేదనకు గురవుతూ, బాబోయ్ ఈ బాధల్ని పడలేకపోతున్నాను, ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, వాళ్ళు నాశనం అయిపోతారు, నా కంఠంలో ప్రాణం ఉండగా నేను వాళ్ళని వదలను, కక్ష తీర్చుకుంటాను, అలా ఆవేశంతో, కోపంతో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి ఆవేశాల వల్ల మన ఆరోగ్యము, మనశ్శాంతి పోవడమే కాకుండా మితిమీరిన భోగభాగ్యాలు కలిగి ఉన్నాం అనే అహంకారంతో మనం హద్దు మీరి ప్రవర్తించినట్లయితే దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి ఏదో ఒకటి చేశారనుకోండి, ఏమవుతుంది, అది దిగజారిపోతారనమాట. అందుకని అది చాలా తీవ్రంగా ప్రభావం ఉంటది మన మీద. ఎందుకు చెప్తున్నారంటే, భోగభాగ్యాలు అంటారు కదండి, భోగభాగ్యాలను ఎలా పోలుస్తున్నారంటే పాము పడగలు లాంటివి అంటండి అవి. మనం కనుక వాటిని పద్ధతిగా ఉపయోగిస్తే పడగ పట్టి నీడనిస్తాయంట. పాము పడగ ఎలా ఉంటుందండి, నిజంగా పద్ధతిగా ఉంటేనంట అది మనకు నీడనిస్తుందంట. అలా కాకుండా లేకపోతే కాటేసేస్తుంది అంటండి. ఇక్కడ భోగి అంటే పాము, భోగము అంటే పడగ. ఆ భోగభాగ్యాల్లో అర్థము, అందులో అర్థమే అలా ఉంది. అది మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలా ఉంటది, మనకి పడగలాగా ఉపయోగపడుతుంది. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మనం కాటేసేస్తుంది. డబ్బు ఉందని అహం వద్దు, దానికోసం పోరాటం వద్దు, నాకు ఇంకా కావాలి. మనలోని ఈ ఆవేశాలకు, రోషాలకు, కోపతాపాలకు కారణం తెలుసుకుంటే మనం కొంతవరకు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అరి అంటే శత్రువు, షట్ అంటే ఆరు. ప్రతి మనిషిలోనూ 6 చెడు లక్షణాలు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మదము, మోహము, మాత్సర్యము. వీటిని అరిషడ్ వర్గాలు అంటారు. అందుకే కదండి, వీటిని తెలియకుండా, మనకు తెలియదు మన లోపల ఉన్నాయని. పక్కన వాళ్ళని చూడగలుగుతాం కానీ మన లోపల మనం చూసుకోలేమండి. అందుకే అంతర్గత శత్రువులు అంటారు. ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఇవి పక్కన వాళ్ళకి చేటు చేయవండి. మనలో ఉన్న అరిషడ్ వర్గాలు మనల్నే కాటేస్తాయి. అందుకే మనలో ఆ, ఈ అంతర్గత శత్రువులు అంటారు వీటిని. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఏంటివి అరిషడ్ వర్గాల గురించి. కామము అంటే ఏంటంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ కోరిక కలిగి ఉండడం. అంటే మనకి ఏదైనా ఒకటి ఇది నాకు కావాలి,
అంటే ప్రతిదీ చూడండి, ఇప్పుడు నాకు ప్రతిరోజు నేను భోజనం చేయాలి అనుకోవడం అది మామూలు అండి. అలా కాకుండా ప్రతిరోజు నాకు పంచభక్షాలు కావడం అంటే మితిమీరిన కోరిక, దానిని కామము అంటారు. ప్రతిరోజు నేను ఇలాగే ఉండాలనుకుని మితిమీరిన కోరిక ఎప్పుడైతే ఎక్కువ మితిమీరిపోతుందో దానిని కామం అంటారు. అలా క్రోధము, క్రోధం అంటే కోపం. దీనివల్ల ఆవేశానికి లోనై మంచి చెడు విచక్షణ కోల్పోయి మాటలతోనూ చేతలతోనూ పనికి మాలిన పనులు ఎన్నో చేస్తూ ఉంటాం. ఎంతో మంది ఎగ్జాంపుల్స్ చూస్తామండి. క్రోధం అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకు కోరిక, కామం, ఒక కోరిక కోరుకున్నామండి, మితిమీరిన కోరిక కోరుకున్నాము, కామం అయింది కదా అది. ఆ కామం తీరలేదనుకోండి, ఆ కోరిక తీరలేదనుకోండి, అది క్రోధం కింద మారిపోతుంది. ఆ క్రోధం ఏంటంటే మనల్ని నాశనం చేసేస్తుంది. అంటే తెలియకుండా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి పురాణాల్లో కానీ ఎందులో కానీ ఆ క్రోధం వల్ల ఎలా ఉందో అని చెప్పేసి, ఎలా ఎలా ఉంటుందో అని. ఆ తర్వాత లోభము, ఇతరులకు ఏమైనా ఇస్తే మన ఖజానా తరిగిపోతుందేమో అని భయం. అన్నీ మనం మన బిడ్డలే అని, మనము మన బిడ్డలే అనుభవించి తీరాలి అనే తపన, దాచి దాచి కూడబట్టే లక్షణాన్ని లోభము అంటారు. ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంతున్నా ఇంకా కావాలని ఆ లోభంతో ఉంటారండి, లోభము. అలాగే మదము, నేను ఇన్ని కోట్లకు అధిపతిని, నాకు ఇన్ని పదవులు ఉన్నాయి, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే పొగరు, గర్వం, దురహంకారంతో విర్రవీగిపోవడం, ప్రవర్తించడాన్ని మదము అంటారు. మోహము, ఎదుటివారి సంపదల మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద, పదవుల మీద విపరీతమైన వ్యామోహాన్ని కలిగి ఉండడము. మాత్సర్యము అంటే దీన్ని వారలేని తనం అని కూడా అంటారు. అంటే మనకంటే కొంచెం గొప్పగా ఉంటే తట్టుకోలేకపోవడము, అందరూ బాగుండాలి, ఆ అందరిలోనూ నేను ఉండాలి అనే ధోరణి లేకుండా ఎదుటివారు సంతోషంగా ఉండడం సహించలేకుండా ఉండడాన్ని మాత్సర్యము అంటారు. సాధారణంగా మనం తినే ఆహారం విషపూరితమైతే మనకి ఎంత నష్టమో, అదే మన చెవిలో విషపూరితమైన పరుష వాక్యాలు పడితే కూడా అంతకన్నా భారీ నష్టం కలుగుతుంది. అంటే మనం ఆహారం ద్వారానే కాదండి విషం, మనం అనుకుంటాం. ఏదైతే మనం, మన ఆలోచనలు, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, మనం ఎలా అంటే మన లోపలికి పడే మాటలు, ఎలాంటి మాటలు వింటున్నాం మనం, అది కూడా విషంగా తయారవుతుందంటే మనకు నష్టాన్ని కలిగిస్తుందంట. కొన్నిసార్లు మనం చేసే పొరపాటు మాటల వల్ల అది నిజమా అబద్ధమా అని తెలియకపోయినా అనర్థం మూలంగా కొన్ని జీవితాలు తారుమారవుతాయి, అమాయకులు బలవుతారు. కొన్నిసార్లు చూస్తాం కదండి, తెలియకుండా మాట్లాడేస్తా ఉంటారు, నిజంగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి తెలియకుండా మాట్లాడేసి అదే నిజం చేసేసి. మనం ఈ అరిషడ్ వర్గాలను జయించి భగవత్ చింతనలో కాలాన్ని గడపమని శ్రీ శంకరుల వారు స్పష్టంగా చెప్తున్నారు. ముహూర్తం అంటే 48 నిమిషాలు, కనీసం ఒక్క ముహూర్తం కాలం వృధా చేసుకున్నా ఆ కాలాన్ని మనం తిరిగి పొందలేము. ఎందుకంటే టైం అనేది ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు కదండి. అది చాలా వాల్యుబుల్, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు, ఒక్క ముహూర్త కాలాన్ని కూడా వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తున్నారంట మనకి. ముందుగా చిన్నపిల్లలకి రోజు మొత్తంలో 48 నిమిషాల కాలాన్నైనా భగవంతుని ప్రార్థనలో గడిపేలాగా చూడండి. ఆ తర్వాత వాళ్ళు సాధన చేయగా చేయగా ఎంతో ప్రయోజకులు అవుతారు. చిన్నప్పటి నుంచి నేర్పించమని చెప్తున్నారు. లేకపోతే వారి జీవితమే కాదు, మన జీవితం కూడా గాడి తప్పడం ఖాయం. ఇవన్నీ వదిలేసి స్నానాలు, ఉపవాసాలు, యాత్రలు అంటూ దూరంగా వెళ్ళి ఏవేవో పొందాలనుకోవడం, వీటన్నిటినీ కూడా తితిక్ష కింద అనుకుంటూ ఉంటారంట. మనం ఏంటంటే ఇవన్నీ నేర్పించకుండా వేస్ట్ చేయకూడదని ఈ స్నానాలు, ఉపవాసాలు ఇలాంటివన్నిటితో వేస్ట్ చేసేసుకుంటున్నాం అని చెప్తున్నారండి. జీవిత విలువలకి సంబంధించిన మన ఆలోచనలు స్పష్టంగా లేకపోతే మనం ఏ పని చేసినా అది మనకి శాపంగా మారుతుంది. అలా కాకుండా మనం వెళ్లే దారిలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా చలించకుండా భరించే స్థితినే తితిక్ష అంటారు అని తితిక్ష గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో నుండి. తర్వాత శ్లోకంలో, గురువు చెప్పే ప్రతి వాక్యము నిజము అని నిజమైన బుద్ధితో నమ్మి ఉండడాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ గురించి చెప్తున్నారండి ఇక్కడ. అంటే గురువు ఏదైతే చెప్తున్నారో ఆ గురువు చెప్పిందంతా సత్యము అని ఎప్పుడైతే మనం ఆ, ఉంటామో దాన్ని శ్రద్ధ అంటారు. గురువు గారికి ఒక విలక్షణమైన లక్షణం, శబ్దం యొక్క అక్షరం బరువు. నిజమైన గురువు మనలో పేరుకుపోయిన అజ్ఞానం అనే బరువుని జ్ఞానం అనే దివ్య జ్యోతి ద్వారా తొలగిస్తారు. మన అసలైన గురువు ఎలా ఏం చేస్తారండి, మనలో ఆ జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తారు. అందువల్ల గురువు గారి యొక్క మాటల మీద శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. ఆ నమ్మకం ఎలా ఉండాలంటే గురువు ఏం చెప్పినా సరే వెంటనే ఆచరించగలగాలి. బాబా కూడా చెప్తా ఉంటారు కదా, శ్రద్ధ సబూరి, అవి రెండు కావాలని చెప్తా ఉంటారు కదా. ఎప్పుడైతే ఆ నమ్మకంతో ఉంటామోనండి, అప్పుడు ఇది ఎక్కడ స్టోరీ చెప్తున్నారండి ఒకటి. ఏంటంటే ఒక ఊర్లో ఒక గొల్లబామ, అంటే మన గురువు పట్ల మనం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఒక గొల్లబామ అంటే రోజు నది దాటి వచ్చి పాలు పెరుగు అమ్మి వెళ్తూ ఉండేదంట ఒక ఊర్లో. అయితే ఒక రోజు చాలా ఆలస్యం అయిపోయేదంట. ఎందుకంటే ఇంత ఆలస్యం అయితే ఎలా అని ఆమెను ఎవరైనా అడిగితే ఏదో ఒక కారణం చెప్తూ ఉండేదంటండి. ఒక రోజు గురువు గారంట ఆ గొల్లబామతో మాట వరుసకి, నువ్వు ఆ పడవ గురించి చూడకంటే పడవ లేట్ అయింది, లేట్ అయ్యి నది దాటాలి కదండి, పడవ మీద వచ్చేదంట, ఆ పడవ లేట్ అయ్యిందని చెప్తా ఉండేదంట. గురువు గారు ఏం చెప్పారంట, నువ్వు ఆ పడవ గురించి చూడకు, ఆ భగవంతుని మీద దృష్టి పెట్టి నది మీద నడిచి వచ్చేయి, నిన్నెవరో ఆపరు అన్నారట, వెటకారంగా అన్నారంట గురువు గారు. అది నమ్మేసిందంట ఆవిడ. నమ్మేసి మరుసటి రోజు నుంచి ఆమె రోజు కంటే చాలా ముందుగా వచ్చేసిందంట తర్వాత రోజు. అప్పుడు గురువు గారు ఆశ్చర్యంగా ఎంత ముందుగా ఎలా వచ్చావు అని అడిగారంట.
అయ్యా మీరు నేను చెప్పారు కదా దృష్టి దేవుడి మీద పెట్టి చకచకా వచ్చేయని, నేను అలాగే చేశానని చెప్పిందంటే గొల్లబామ. అంటే నది మీద నుంచి నడిచి వచ్చేస్తుందంటే గురువు గారి మీద మనం నమ్మకం నమ్మకం ఎంత బలంగా ఉంటే అది చేసేయగలుగుతామండి. అలా ఆ అమ్మాయి నడిచి వచ్చేస్తుందంటండి ఆ గొల్లబామ. దీనిని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే గురువు మాటను నమ్మకంతో శ్రద్ధతో ఆచరించినట్లయితే మన జీవితానికి లక్ష్యమైనటువంటి మార్గాన్ని తప్పకుండా గురువు చూపిస్తారు. ఎప్పుడైతే నమ్మకంతో శ్రద్ధతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఎలా ఏ మార్గంలో వెళ్ళాలో గురువు మనకు చూపిస్తారు. అదే గొల్లబామ తను దాచిన సొమ్ము, అదే గొల్లబామ ఒక వంతెన నిర్మించిందంటే తను దాచుకున్న సొమ్ముతో. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి వచ్చి, అవ్వా నీకెందుకు ఈ వయసులో ఈ శ్రమ నీ శక్తిని అంతా దారపోసి ఈ వంతెన ఎందుకు కట్టావు అని అడిగాడంట. చాలా రోజులు నువ్వు ఈ నదిపై నడిచి రావడం నేను చూశాను, మరి ఈ వయసులో నీకెందుకు ఈ శ్రమ అని అడిగాడంటే ఒక యువకుడు. అప్పుడు వయోవృద్ధురాలైన ఆ గొల్లబామ ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలతో సుడిగుండాలతో పారే నదిని ఆమె సునాయాసంగా దాటి ఒడ్డుకు చేరి వెనక్కి తిరిగి చూసేసరికి తనతో పాటు ప్రయాణం మొదలుపెట్టిన వారు పడవ రాక ఇంకా ఒడ్డుకు చేరలేకపోతున్నారని చూసిందంటండి. ఆవిడ నడిచి వచ్చేసింది కదా, చూస్తే వెనకాల అందరూ అక్కడే ఆగిపోయారంట. ఆగిపోయి వాళ్ళంతా రాలేకపోతున్నారు కదా అని ఆలోచించి, ఈ నది ఎందుకో నన్ను భయపెట్టలేదు, కానీ ఈ యువత దీన్ని నాలా రావడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నారు, ఒంటరి జీవితాన్ని సాగిస్తున్నాను నేను, నాకంటే ఈ ధనం వీరికి ఈ వంతెన రూపంలో ఉపయోగపడుతుంది కదా అని గురువు గారు చెప్పారని చెప్పేసి అందుకు ఈ వంతెన కడుతున్నానని చెప్పింది అంటే ఆ గొల్లబామ. ఆ యువకుడు ఆమె మాటలకు ఆశ్చర్యపోయాడంట. గురువు పట్ల ఆమెకు ఉన్న భక్తి అచంచలమైన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసుకున్నాడంట. అప్పుడు ఆ గొల్లబామని గురువుగా భావించి ఎన్నో మంచి ప్రయోజనకరమైన పనులు చేయసాగాడంటండి. గురువు ప్రసాదించిన జ్ఞానం ఒకరి నుంచి మరొకరికి అందించబడి ఉండకపోతే ఎప్పుడూ నశించిపోయేది. అందుకే కదా ఒక గురువు జ్ఞానం ఎప్పుడు చూడండి మనకి ఎవరో అందించారు అవన్నీ ఎవరో ఒకరు మనకు మళ్ళీ తిరిగి మనకు అందిస్తున్నారు. మనకి పత్రి సార్ కూడా చెప్పారు, మనం ఏదైతే జ్ఞానం తీసుకుంటామో ఏ నేర్చుకుంటే ఏ చెప్పే నువ్వు జెడ్ వరకు నేర్చుకునే వరకు ఉంచకు, అంటే రేపు పొద్దున ఉంటామో లేదో తెలియదు, అందుకని నువ్వేం నేర్చుకుంటే అది ఈ రోజే చెప్పే అని చెప్పారు కదండి. అందుకే జ్ఞానం ఏమవుతుంది అలా పైనుంచి గురువు నుంచి కిందకి అలా వస్తూ ఉంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారండి. తర్వాత శ్లోకంలో అజ్ఞానంతో కప్పబడిన ఈ అహంకార మమకారాలు మొదలు దేహం వరకు ఎన్ని బంధాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా విడిచిపెట్టేయాలి. ఈ అహంకారము మమకారము అనే బంధాల్లో చిక్కుకుపోయి సంసారం అనే అగ్నిలో కాలిపోతున్న వానిలా పరితపిస్తున్నటువంటి సమయంలో సద్గురువు మనకు చెప్పిన అమృత తుల్యమైనటువంటి మాటల వల్ల ఈ బంధాల నుంచి విముక్తి మనకి లభిస్తుంది. అంటే మనం సంసార సాగరంలో కొట్టుకుపోతున్నాం, రాగద్వేషాలు బంధాలు ఇవన్నిట్లో కొట్టుకుపోతున్నాం. అప్పుడు ఒక గురువు, సరైన గురువు మనకు కనిపించి వాటన్నిటి నుంచి మనకు విముక్తి కలిగిస్తున్నాడు. ఈ విముక్తి మనకు లభించాలంటే ఏం చేయాలంట? అహము నేను మమ నాది అనే దాన్ని వదిలేయాలంట. నేను అనే దాన్ని వదిలేయాలి. పై శ్లోకంలో ఏది నిత్యము ఏది అనిత్యము తెలపగలిగే వివేకం గురించి, అనిత్యమైన వాటిని గుర్తించడం వల్ల కలిగే స్థిరమైన వైరాగ్యం గురించి తెలుసుకున్నాము. శమము అంటే కోరికలు కంట్రోల్ చేసుకోవడం అని, దమము అంటే ఏ వస్తువును చూసినా అది నాకు కావాలి ఇది నాకు కావాలి అనే ఆలోచన మనకు కలగకపోవడం అని, ఉపరతి అంటే ఈ సమాధులని మించినదని, ఈ శమ దమములను మించింది అని, దేనిలో అయినా బ్రహ్మతత్వాన్నే చూడడము, ఏం చేసినా ఒకేలాగా అనిపించడము, కష్ట సుఖాలను లెక్క చేయకుండా బుద్ధిని మనసుని సంతోషంగా ఉంచడాన్ని తితిక్ష అంటారని, శ్రద్ధ అంటే గురువు గారి మాటలపై అచంచలమైన భక్తి విశ్వాసము నమ్మకము శ్రద్ధలను కలిగి ఉండడం అని, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. ఇవన్నీ చెప్పారు కదండి ఇప్పటి వరకు. శమము దమము తితీక్ష శ్రద్ధ ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముముక్షత్వం గురించి చెప్తున్నారండి. సాధారణంగా మనం అందరము మన గురించి మనం చాలా గొప్పగా అనుకుంటూ ఉంటాము. ఎందుకు అలా అనుకుంటామంటే మన యొక్క అసలు స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మనకు మనమే ఎంతో గొప్పగా ఊహించేసుకుంటూ ఉంటాం. అంతే కదండి. మనం ఎవరైనా పక్క వాళ్ళు ఎవరన్నా అన్నారనుకోండి, నేను చాలా గొప్పదాన్ని, నేనేం తప్పు చేస్తామంటే మనం ఒప్పుకుంటామండి. మనల్ని మనమే గొప్పగా ఊహించుకుంటూ నేను గొప్పదాన్ని అనుకుంటూ ఉంటాం కదా. ఈ అహంకారం అనేది మనస్సుతోటి శరీరంతోటి బాగా తాదాప్యం చెందడంతో భార్య భర్త పిల్లలు సంసారం అనే బంధాలకు పరిమితమైనట్లుగా భావించుకుంటున్నాం మనం. ఈ అహంకార అజ్ఞానాలతో మనం కల్పించుకునే ఈ బంధాల వల్ల పుట్టింది మొదలు చచ్చేంత వరకు కూడా ఈ సాలిగూట్లో చిక్కుకుని కొట్టుమిట్టాడటం జరుగుతోంది. నిజానికి ఈ పరిస్థితులు ఏవి కూడా ఆత్మకు సంబంధించినవి కాదు. ఈ ఆత్మ అనంతమైనది, అద్భుతమైనది, శుద్ధమైనది, పరిపూర్ణమైనది. అలాంటి శుద్ధమైన తత్వాన్ని మర్చిపోవడం వల్ల అనేక రకాలైన బాధలు అనుభవించడం జరుగుతోంది. మన యొక్క అసలు స్వరూపాన్ని మర్చిపోయి అజ్ఞానం వల్ల ఏర్పడిన అహంకారంతో శరీరము మనస్సు బుద్ధులుగా మనం భావిస్తూ ఉంటాము. ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే నాశనం చేస్తామో అప్పుడే మన స్వరూపాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడే ఆత్మానుభూతి ప్రాప్తిస్తుంది. దీనికి మళ్ళీ ఒక స్టోరీ చెప్తున్నారండి ఇక్కడ. ఒక మహారాజు అంటే తన పరివారంతో కలిసి భోజనం చేసిన తర్వాత తన ఉద్యానవనంలో వెళ్ళి ఒక కొలను దగ్గర కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారంట.
ఆ కొలనులో అద్భుతమైన కలవ పువ్వులు చక్కటి సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయంటండి. ప్రకృతి చక్కటి పిల్లగాలను వీస్తూ ఉంటే రాజుగారి మనసు ప్రశాంతంగా ఆనందంగా హాయిగా ఉందంటండి. అలా ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్న మహారాజు గారికి ఆ కొలనులో ఒక పెద్ద బుడగ చంద్రుని యొక్క వెలుగులోంచి మంచి రంగులతో మిలమిలా మెరిసిపోతూ ఉందంటండి. అబ్బా, ఇది కదా నిజమైన సౌందర్యం అంటే అనుకుంటూ స్వప్నంలోకి వెళ్ళిపోయారంటండి ఆ రాజుగారు. ఆ కలలో బుడగ నిండా మను ఆ బుడగంటండి నిండా మణులతో పొదగబడి ఉందంటండి. అద్భుతమైన రంగులు వెదజల్లుతోందంట. దాన్ని తీసుకొచ్చి తన యొక్క రాజమందిరంలో భద్రం చేసినట్లు, తన కొలువులో వారందరూ దాని అందాన్ని ఆశ్చర్యంగా తిలకిస్తున్నట్లు ఊహించుకుంటూ అలా స్వప్నంలో విహరిస్తూ ఉన్నాడంటండి ఆ రాజుగారు. ఇంతలో బుడగ పేలిపోయిందంట. ఆ స్వప్నం నుంచి బయటపడిన రాజుగారు అయ్యో ఇదంతా కల అనుకునే లోపు ఎంతో అద్భుతంగా కనిపించిన ఆ బుడగ సెకండ్లో పేలిపోయిందంటండి. ఆ పగిలిన బుడగలు అంటే బుడగ చూస్తూ కల్లోకి వెళ్ళిపోయాడు ఈయన. ఆ పగిలిన బుడగలో ఎలా అయితే ఏమీ లేవో అలాగే మన జీవితంలో కూడా ఏమీ లేవు. మనం అనుకుంటే అబ్బా నా జీవితం ఇలా ఉంది అలా ఉంది అనుకుంటాం కదా. కానీ ఇదంతా అశాశ్వతం, ఇదేమీ కాదు. కానీ రాజు తన నిజ స్వరూపాన్ని మర్చిపోయి ఆ బుడగతో తాదాప్యం చెందడం వల్ల ఆ బుడగ గురించి అంతే గొప్పగా ఊహించుకున్నాడు. ఆ నీటి బుడగ, ఆ రంగులు, ఆ మెరుపులు అన్నీ అభూత కల్పనలే అని స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది. రాజుకైనా బంటుకైనా కోటీశ్వరుడికైనా పేదవారికైనా కష్టాలు 4 రకాలుగా వస్తాయి. అయితే దరిద్రము, దుఃఖము, భయము, శత్రుబాధ, ఈ 4 రకాలుగానే వస్తాయి ఎవరికైనా కష్టాలు. ఇవన్నీ మనిషి జన్మెత్తిన ప్రతి వారికి బాధ కలిగించేవే. వీటి నుంచి ఎవరైనా సరే బయటపడాలంటే భగవంతుని పాదాలు తప్పనిసరిగా ఆశ్రయించవలసిందే అని చెప్తున్నారండి ఈ శ్లోకంలో. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.